జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజిటల్ స్కామ్. అసలు ఏంటి డిజిటల్ స్కామ్? మనం కాల్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది కదా, అంటే ఇట్లా డిజిటల్ స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయని. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజిటల్ స్కామ్. మీరు ఏమైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియోస్ మీ దగ్గర చేరాలి కదా, అందుకోసమే. ఎంటర్ అయిపోదామా? అసలు డిజిటల్ స్కామ్ అంటే ఏంటి? స్కామర్స్ మన వాట్సాప్కి ఒక లింక్ సెండ్ చేస్తారు. అది ఏది? పెళ్ళి ఇన్విటేషన్, మ్యారేజ్ ఇన్విటేషన్ లింక్ అనేది పంపిస్తారు. మనం మ్యారేజ్ ఇన్విటేషనే కదా అని లింక్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతాయి. ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఆ కాల్లో ఒక 10-15 మంది అందరు పోలీసు వాళ్ళు గ్యాంగ్ అయ్యి కూర్చోయింటారు ఆడ మీ ముందర. అంటే పోలీసు వాళ్ళు డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ మీ మీ మీద ఇల్లీగల్ వెపన్స్ అనే ఫైల్ అనేది మా దగ్గరకు వచ్చింది. అవి ఇల్లీగల్ వెపన్స్ మీరు క్యారీ చేస్తుంటే వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి షిఫ్ట్ చేస్తుంటే మేము పట్టుకున్నాము అని ఇట్లా ఇల్లీగల్ లేనిపోనివి అన్నీ పుట్టిస్తుంటారు అనమాట. వాళ్ళంతమందిని చూసిన తర్వాత మనలో కూడా భయం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా అందుకోసమే ఇంకా వాళ్ళు కూడా భయపడి ఇంకా వాళ్ళు చెప్పినట్లే చేస్తారు. ఇంకోటి పోలీసు వాళ్ళు 24/7 ఇప్పుడు వాట్సాప్లో చేస్తుంటారు అనమాట. వీడియో ఆన్లోనే ఉండాలి అని అంటారు. అదొక రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఒకవేళ ఇట్లా వేరే వాళ్ళకి ఏమైనా పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఏమైనా చేస్తే మేము మళ్ళీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటారు అనమాట. సో ఈ బయోడేటా మొత్తం వాళ్ళతో ఉంటుంది కదా. సో అమ్మ నాన్నని ఏమైనా ఏమైనా చంపేస్తామని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో జనవరి నుంచి డిసెంబర్ దాకా మోర్ దాన్ 10,000 పీపుల్ వర్ అరెస్టెడ్ బై దిస్ డిజిటల్ అరెస్ట్. ఈ 12 monthsలో మన ఇండియా 2,140 crores లాస్ అయింది. 2,140 crores. ఇట్స్ సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.